కోడలు మూకములాడి బిడ్డ రేణుక ఎల్లమ్మ మరి 76 ఊరల దేవనాల పెరుగు 66 ఊరల అచ్చరంలో పెరుగుండింది అటువంటి బంగారు గిన్నెలో బలా కొడుకుల కన్నాలు పెట్టింది మరి అమ్మవారు దేవత ఎల్లమ్మ కొడుక పరశురామ అన్నాలు తింటుంటారా కొడుక ముచ్చడి చెప్తే కొడుక ఇంతమంది అన్నదెల్లమ్మ నలుగురు పోయినాడు 5 కొడుకులంటే పెట్టుకుని ఆడపిల్లని తీసుకున్నది ఎల్లమ్మ మేడకు పిల్లలు తీసుకొని ఎల్లమ్మ ఎత్తపోతాయింది పంచదేవత ఎల్లమ్మ
కనింది 5 కొడుకుల కాడి వీళ్ళకి ఏనాడు అన్నం పెట్టింది అన్నం పెట్టి ఎల్లమ్మ ఏమంటుంది రేణుకా ఓ కొడుక రామయ్య రామయ్య నేను అన్నం వండినా కానీ నీళ్ళు తింటే నేను తాగే నీళ్ళు చేయలేదు కొడుక రామయ్య మీరు అన్నం తినకుండా ఉండేలా ఒక ముక్క తినే వరకు అన్నం మేము మంచినీళ్ళు తీసుకొని ఎగిరం ఊరికొస్తా నువ్వు ఇంత ఊర రాముడు రామయ్యో అమ్మవారు పంచదేవత ఎల్లమ్మ మరి నీళ్ళు తెస్తానని రాముడు నమ్ముతలేడు ఆ రాముడు ఏమంటాడు ఎల్లమ్మని మాటనమ్మా ఎల్లమ్మ ఇలా అటువంటి కూడా పోతే బంగారు గిన్నె లోపల అన్నాలు పెట్టను పంచపరమ అన్నాలు పెట్టను ఇలా నీళ్ళ కంటే వెళ్ళిపోతానంటున్నావు మంచి కడ నీళ్ళు తెస్తానంటున్నావు ఇలా లంజల్లి కొడుకు రాజకం అయ్యారా దొంగల్లి కొడుకు దొరతనం అయ్యారాది ఇలా ఎవరు పూలు పూలు నన్ను కళ్ళ చూస్తున్నావు పోతావే మళ్ళీ తిరిగి వచ్చేది నమ్మకం ఆడిదాని మళ్ళీ తిరిగి వచ్చేది నమ్మకం ఎట్లా కొడుక రామయ్య నా మాట నమ్మనంటావు ముచ్చట ఆయనంటావు రామా మనుషులబాయి కాడికి వెళ్ళిపోయి నీళ్ళు తీసుకొస్తానన్నావు ఇయ్యాల నువ్వు పోయిన ఆడిదారు తిరిగి వచ్చేది నాకు నమ్మకం లేదు అటువంటి బియ్యాలు అటువంటి చూడబోతే అటువంటి సరి పక్కము తీసి అమ్మ దండలు ఎక్కువ పట్టిండు భార్యావి రాముడు రాముడు ఎలా పట్టిండు రాముడు ఎల్లమ్మన దాగదోలబట్టే దేవుడు రాముడు అల్లం తినకుండా ఏనాడు ఒక మాత్రం ముచ్చాల కృషికి ఏనాడు కాలు కట్టుకున్నారు రాముడు పంచదేవత ఎల్లమ్మ కంటి మిగిలి గోడ కాడికి వచ్చింది మంచినీళ్ళ బాయి కాడికి వచ్చింది ఏనాడు ఒక మాత్రమే అటువంటి గుమ్మిలాగు పిల్ల తీసింది బుద్ధుడు చెప్పి ఏనాడు ఒక మన కొడుకు వచ్చి చూస్తే బుడుగులు రావాలి పిల్లకు బుద్ధులు చెప్పి బాయి ఎత్తేసింది ఏనాడు ఒక మాత్రం చేయకుండా సరిపక్కం చేసింది మూట కుమరి కట్టింది పంచదేవత రేణుకా అమ్మవారి ఎల్లమ్మ చేసింది వచ్చే దారిలో బిడ్డ ములకవనం 300 తోవలుగా చేసింది పంచదేవత రేణుకో
గడిచిపోతున్నది 5 గడియలైనా నా తల్లి ఎల్లమ్మ వెనకకు మర్రరా పాయ నా తల్లి ఎక్కడ వాయనంటుండు రాముడు తల్లి మర్రకు బారని చెప్పి ఎర్రని గుళ్ళకి ఎత్తడు కోపం తెల్లని గుళ్ళకి తెచ్చిండు కోపం బారిగా విరాముడు మరి ఎండి పడదని తాలిపిండి పడ కొరికిండు అటువంటి గుళ్ళ కిందలో గుడ్డు దింపుకుంటే వేడి కాలువల మీద దింపుకుంటా లేచిండు రామయ్య లేచిండు రామయ్య తల్లి చూసినవా మంచులో అటువంటి మూట బొక్కెన కట్టింది అటువంటి 12 సిరిసలు అటువంటి 12 బిగాల పగం రాముడు కళ్ళ చూస్తుండు దేవుడు అమ్మా ఎల్లమ్మ ఇళ్ళ మంచుల్లో గంట వచ్చినవు ఇళ్ళ 12 అటువంటి 12 బిగాల పరుపగ్గాన్ని తీసి అటువంటి మంచుల బొక్కెన కట్టిపోయినవు ఎక్కడ పోయినావు ఏరుబాటు చేసి నిన్ను అటువంటి బాడి బట్ట వస్తున్నాడు రాముడు మరి పల్లెకాడిగా పెట్టి నువ్వు పల్లెకు దాసన పెట్టి అది చేతులు అందరం కొట్టి 3 లోకాలు ఎక్కడ వారిని చేతులు అందరం కొట్టి 3 లోకాలు తీసుకుంటూ రాముడు కుడి కాళ్ళ పడుతూ పందుకు కుక్క ఊలింది దేవుడు కర్రవాడు రాముడు కత్తెర దుంపాలవాడు పక్కన మంచవాడు పానాల గుట్టవాడు ఎల్లబోయిన తవలు ఏరుబాట పడుతుండు రాముడే రాముడు ఎల్లమ్మ అడుగులు ఏర్పాటు పట్టుకొని కర్రవాడి కారుకుడు దెబ్బల మురుకుడు యమదొండ మహారాజు బారిగా రామయ్య ఎంతవరం కాడికమ్మ ఓ దేవుడా ఎంతవరం కాడికమ్మ రామయ్య రాముడు ఉన్నాడమ్మా ఓ దేవుడా ఎలగకాయ లోపలుంది దేవతెల్లమ్మ కర్రవాడు రాముడు రా ఓ దేవుడు కత్తెర దుంపాలవాడు రామయ్య అడివంత కాలిస్తున్నాడు రాముడు ఎడ చూసిన గాని తల్లి కాని రాదురా దేవుడా ఏడ చూసినా గాని తల్లి కానొస్తలేదు మళ్ళా అంచనం కొట్టి 3 లోకాలు చూసినప్పుడు ఎంత వరం లోపల ఎలగకాయ లోపల తల్లి అటువంటి గల్లబడుతున్నది ఎంత కాయ లోపల గల్లబడ్డప్పుడు రాముడు చేతబట్టిండు రాముడు ఎంత కాయలు చేతబట్టినప్పుడు దేవత ఎల్లమ్మ కళ్ళ చూస్తున్నది కొడుక రామయ్య ఎంతకాయను చేత పట్టిన భార్య రాముడు ఎంతకాయను వల కొట్టి నా తల్లిని బయట తీస్తానన్నప్పుడు రాముడు ఒక చెట్టు చేలికూల ఎక్కుతుండు రాముడు పల్లెలు బాగుతుండు ఉడుతూలే ఏనాడు చెట్టు ఉరుకుతుంటే ఎలక కాయలుండి ఎల్లమ్మ గదగడ గదగద ఉరుకుతున్నది నాదా జమదుర్గముని రాయా నన్ను చేసుకొని నువ్వేమో సుఖపడలే నిన్ను చేసుకొని నేనేమో సుఖపడపోతున్నాదా
మరి ఎటువంటి ఏనాడు ఒక రాముడు పన్నుడికి తిరిగితే పన్నుడి మండ పోతే తూరుడు మండ పోతాం తూరుడు మండ తిరిగితే పన్నుడి మండ పోతున్నది ఈనాడు 4 లోకులు తిరుగుతుండు రాముడు ఇక నా తరము కాదంటుంది దేవత ఎల్లమ్మ నా పంచదేవత ఎల్లమ్మ గురుడు రాముడు మండ తిరుగుతుంటే ఇక నా తరము కాదని ఎల్లమ్మ నిజ రూపం ఎత్తి గుప్ప నాకేదో దూకుతుంది ఎల్లమ్మ ఊరికొచ్చి తల్లి సీకెంటికలు అందుకుండు కాబట్టి గిరగిర తిప్పి ధరణ మీద కొడుతున్నాడు అమ్మవారి ఎల్లమ్మ జాలి గుండెలు వంటుంది గుండెలు గుబులు వంటుంది నా కొడుకులు కాదు కొయ్యారాజ్యం అన్నవు దేవుడా పంచదేవత రేణుక కర్మానికి నేను కొడుకులు ఇవ్వండి కొడుకుల మీద దుమ్ము పోయ్య దేవుడు నేను పుట్టినాడు పిల్లలు తెచ్చిందా ఈయన పెరిగంగా వీళ్ళ పెద్ద చేస్తాను అనుకున్నా కానీ ఈ కర్మ అవుతుంది అనుకోలేదు అనుకుంటుంది ఎల్లమ్మ అయ్యో ఓ కొడుక పరశురామా పరశురామా రాళ్ళ పూజ చేసినందు కన్నా తల్లి వాడి మీద మన్ను అయ్యా ఏడు కర్మ కంటివే మరుదమ్ము పలకల కన్నీరు ఏవి ఎల్లమ్మ ముని రాజా ఈ కొడుకులు అంటున్న ఎల్లమ్మ కొడుకుల రాజ్యం కొయ్య రాజ్యం ఇంత పోతారు ఈగల గద్దల గేత్తరు కత్తి కింద పోసి కాకల గద్దల గేత్తరు అన్నావు నాడా మరి నువ్వు అన్నామాట ఆడడం బాలేదు ఏమి అంటా ఉంది ఆ తల్లి ఎల్లమ్మ ఓ నాయా నువ్వు అన్నమాట నాకు నేటికి పోట నా తల్లి చెప్పిన మాట
అనుకున్నారా రాముడా రామయ్య నేను ఎలక వనం వచ్చి ఎలక కాయలు చెప్తాను అనుకున్నారా రాముడా రామయ్య కొడుకా రామయ్య ఎలకకాయ తొక్కు తినలేదు ఎలకకాయ తొక్కు తినపోతే నా కొడుకుని ఎట్లు అవుతారని అయ్యో ఎలక వనము రాకన్న కొడుక వచ్చినారా పరశురామయ్య ఎటు వాళ్ళు అవుతారని ఎలుక మనం వచ్చి కాయలు నింపుకొస్తానని నేను ఏనాడు ఒక చెట్టుకి కాయలు నింపుతానరా రాముడా రామయ్య అంతలంతలో నా ఎలుక నువ్వు ఏరెత్తినా రాముడా సరే మంచిదన్నాడు భార్యావి రాముడు అమ్మ దేవత ఎల్లమ్మ ఎలక కాయలు తెలిసి వచ్చి అటువంటి ఎలక తొక్క పెట్టి అటువంటి ఎలక తొక్క తినబెట్టి నా కొడుకులని ఎల్లడి రోజు నా బుద్ధిమంతుడు చేస్తానన్నావు సరే మంచిది కానీ అమ్మ దేవత ఎల్లమ్మ ఇళ్ళ పేరు వచ్చినాక బుక్కకు ఒక ముచ్చట చెప్పి తండ్రి పేరు చెప్తున్నాను తండ్రి పేరు చెప్పావే మీ బాబు జాడ తప్పుగా చెప్తాను ఆయన అని ఈ విధంగా రేణుకా ఎల్లమ్మ చెప్పినప్పుడు తల్లి తొందరగా పెట్టిండు తల్లిని గొర్రె గొర్రె గుంజుకుంటా మచ్చేడి మావురమురా గుంజుకుంటా మచ్చేడి మావురం వస్తుండు దేవుడు కొడుక రామయ్య మరి ఎల్లమ్మకు ఏనాడు ఒక ఎరగలేని రామునికి ఎరగ చెప్తుంది ఊకున్న రామునికి ఊదిప చేసినట్టు రామయ్య ఎలకవనం దాటి ఎంతవరకు దూరం వచ్చిండు రామా నేను ఏనాడు ఒక మాత్రం ఇంత కోసి ఈగల గద్దలకేసిన కత్తి కింద కోసి కాకుల గద్దలకేసిన గాని మరి ఎర్రగా బండ కాల్చి బండ మీద నన్ను పొరిచిన అయ్యో బాబు జాడా చెప్పాను రా ఎంతసేపు చెప్పిన తండ్రి పేరు చెప్పనన్నావు తండ్రి జాడ చెప్పనంటున్నావు పంట కావాలన్నావు అమ్మ దేవత ఎల్లమ్మ కలకరమ్మ బండ మీద ఆకాశానికి అద్దగదమెత్తు కాష్టం పేర్చిండు కాష్టంలో వర్ణించుకుంటే దెబ్బలు కొడుతున్నట్టు రాముడే ఆకాశానికి ఎత్తు అటువంటి అర్థం కాష్టం పేర్చి కాష్టం అంటించిండు కాష్టంలో వర్రించుకుంటే తల్లిని కాక దెబ్బలు పట్టబట్టేరా
బండ మీద నువ్వు అగ్గి మీద నువ్వు బుడతావా అగ్గి కమకలు నీకు ఎక్కడ ఒలిసి పొక్కులు రావాలని పొడుతున్నావు రామా అమ్మా ఎల్లమ్మ కొంచెం ఏను కనుకలమ్మ బండ మీద తండ్రి శంకర్ని బొరిచింది ఎల్లమ్మకి అదికొచ్చింది నాయనా జంగమయ్యా భగవంత ఎంత పని అయిపోయి నాయన తండ్రి శపం తప్పదంటారు నాకు నెరిగి పాట అమ్మవారు రేణుకమ్మ అయ్యో గోడు గోడు కన్నిరమ్మ తండ్రి పేరు చెప్పనంటాను నాడు భార్య విరాముడేమన్నాడు అమ్మ దేవత ఎల్లమ్మ అల్లా కాజానికి అంత కదవెత్త కాష్టం పెరిచిన కాష్టం వల్ల వర్రెచ్చుకుంటూ మారు మారు దెబ్బలు కొట్టిన తండ్రి పేరు చెప్పనంటున్నావు రాయ రంకులు దాని ఉన్నవే దేవత ఎల్లమ్మ ఇళ్ళ తండ్రి పేరు చెప్పమంటే దగ్గర బాధ పెడుతున్నావు ఇళ్ళ మంచి మాట మనకు లేదు చెడ్డ మాట సెలవు లేదు చెప్తానేమో తండ్రి పేరు చెప్తానే చెప్పాలి లేకపోతే తీర్థనని ప్రాణము కొత్తను గొంతులని చెప్పి నాకెంబడి కర్రపీట పడ్డట్టు దేవుడా ఎల్లమ్మ ఎంబడి రాముడు పడుతున్నాడు రా లేపిండు ముంతంత జిగబట్టిండు భార్య విరాముడు జిగబట్టి భార్య విరామయ్య తండ్రి నల్ల గుంజ పట్టిన అటువంటి గిరగిర తిప్పి కరడి మీద కొడుతుంది
ఉన్నాడు మరి అది ఎది రామయ్య మధ్యాహ్నం వెళ్ళి బౌరూపురెళ్ళి దొంగలి కొడుకంటే దొరతనం లేదు లంజలి కొడుకంటే రాజరికం లేదు ఎల్లమ్మ ఏనాడు ఒక మాత్రం ఎర్రజీవి అవతారం ఎత్తి ఏ లోకమైన గండజీవి అవతారం ఎత్తి గుండె పట్టుకొని వస్తానంటాడు కాలు తోడుదన్న కూడా నారాముడు అదంత నొచ్చ కొడుకా రామయ్య కాలు ముట్టుక కన్న కొడుకా రామయ్య ఓ కొడుక పరశురామ అని జాడినాడు తోడుదంతరా రామయ్యో కాలంత నొచ్చ కొడుకా రాముడా చెయ్యి కొడుక కొడుకా రామయ్యో చెయ్యంత నొచ్చరా నారాముడా కొడుకా రాముడా అయ్యా అమ్మవారి ఎల్లమ్మని కొర కొర గుంజుకొచ్చి కాష్టమల్లి ఎత్తండు రాముడే రామయ్య కాష్టముల్లో వేసిండు మరి ఏనాడు ఒక 70 గంటలు 60 గంటల ఏళ్ళల్లా కన్న తల్లిని ఏనాడు ఒక చేసుకున్న భార్యలు ఉంచుకున్న లంజని కొడుతుంటే దేవత ఏమనుకుంటాడు రాముడు ఏమి చేసిండు తల్లిని కాష్టంలో కాలుతుంది రాముడు ఏనాడు ఒక చెట్ల కీనిడ ఉసుక నీరు వల్ల పోయి చల్లటి ఒక నీడ కూర్చున్నాడట అర్ర కాష్టంలో వేసినప్పుడు ఎవరు కళ్ళ చూసిండు కృష్ణ పరమాత్ముడు విష్ణుదేవుడు నాయ్య విష్ణుదేవుడు కళ్ళ చూసినాడే మరి వేగర తీసుకొని గడ్డ అవతారం ఎత్తుకొని ఏనాడు ఒక విష్ణుదేవుడు అటువంటి ఏనాది కాలేది కాలుతుంటే కూరేది కొడుతుంటే అగ్గేకెళ్ళి రాముడు ఎల్లమ్మని అందుకొని దానికొత్త ఉన్నాడమ్మా ఎత్తుకొని అటువంటి కైలాసం తోలుకొచ్చాడు దేవుడా కైలాసం తీసుకొని వెళ్ళిపోని మరి రాముడు దూసినవా కానుల వర్రల్ల మోతుకులల్లా అటువంటి చల్లని నీడ తీసుకొని ఉష్క దెబ్బల్లా కూర్చున్నాడు భార్యావి రాముడు మరి నా తల్లి కాలిందో కూలిందో అని చెప్పి అటువంటి భార్యావి రాముడు మరి రాముడు దూసినవా కలకరమ్మ బండగాడు ఎరవచ్చుండు కాష్టముల కళ్ళ దూస్తుండు దేవుడు భార్యావి రామయ్య తల్లి గాలి కూలనా అయ్యల్లనా తల్లి బసం అయిపోయిన ఎన్ని రోజుల కూలే తండ్రి లేని పిల్లలను అనుకున్నాము ఇయ్యల్లనా తల్లి కూడా అటువంటి కష్టముల్ల గాలిపోతే ఇయ్యల్ల తల్లి లేని పిల్లలు తంగెల్ల పాలంటారు మరి అమ్మ లేని పిల్లలు అడివమ్మ పాలంటారు అన్నాడు భార్యావి రామయ్య మరి తల మాస్తే గొప్ప పెద్దదంటారు బట్ట మాస్తేనేమో కడుపు పెద్దదంటారు గొప్ప గుండె వలిగే ఓ దేవుడమ్మా తల్లి
పిల్లలంటే ఓ దేవుడా తంగళ్ళ బాలుడా భగవంతుడు అమ్మలేని పిల్లలంటే అమ్మలేరు అడివమ్మ పాలునేమో పాలునేమో కళామత గొప్ప పెద్ద అంటారేమో ఇక పట్టమత గడుపు పెద్ద అంటారేమో నన్నగన్న తల్లి రాయే నాయమ్మ ఎన్నరి బాబాలు ఏది నువ్వుగంటివా పొట్టు వచ్చిన మంగళమ్మ మంగళమ్మ పుట్టంగ పొట్టునమ్మ ఓ దేవుడు పొట్టు పోస బాదలమ్మ మంగళమ్మ కొండి కన్న వెయ్యలేదు అమ్మనేమో పుట్టంగ వేము దట్టే ఓ దేవుడా మాకు ఎన్ని కష్టాలునేమో రాబోవును తల్లి లేకమేను అమ్మ రామ రామ ఎన్ని రోజుల కోర తండ్రి లేక చాలా కష్టపడ్డాము ఇళ్ళ తల్లి లేని పిల్లలం అవుతున్నాము తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలు రామా కన్నీరు నమ్మ రామ రామ అయ్యా కన్నీరు తీయబట్టే రామయ్యో రానున్న కళ్ళకలం లోపల కనక కొట్టు వాళ్ళ ఇతను కని కొట్టు రాలు అయినట్టు అడిగిలాగం చేసిపోతువా రామ 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 తల్లి లేని పిల్లరాము ఓ దేవుడు ముందడి జలమానరా భగవంతుడా పాపమేమో చేసి పుడుతుంది అమ్మడారా దోషమేమో చేసి పుడుతుంది ఓ దేవుడా అయ్యా ఓ తాత సంగమయ్యా శివ సంగమా ఎడమ పాదు గుల్లగలరా నారాయణ ఎనగాలు దొక్కలీరా శివ సంగమా కుడి పాదు గుల్లగలరా సంగమా కుర్రాలు దొక్కలీరా సంగమోడా మేము ముందడు జనమాన పాపం ఏమి చేసి పుడుతుంది మేము అయ్యేడులా గాలి ఎత్త కొడుతుమా రాసేడు పొల్లల్ల పొల్లు అటువంటి పిల్లలు ఇస్తున్నామా పోయేడు తవ్వలోనా ఓ దేవుడా పొద్దాలు ఎత్తి మహారాజంగా అయ్యేడులా గాలి ఎత్త కొడుతున్నా మేము తల్లి లేక తండ్రి లేక చాలా కష్టపడ్డాము ఎల్ల తండ్రి కలిగినంత ఎల్లటి రోజున ఎల్ల తల్లి లేని పిల్లలమైతే కన్నీరు నమ్మ గారాముడు అడవిల్ల రీతినమ్మ ఓ దేవుడు కన్నీరు తీయబట్టే రామయ్య కలకల కలకల దేవుడు రామయ్య 2 గంటలు దుఃఖ తీరుతున్నాడు రాముడు దుఃఖశీలుండు భార్య రాముడు మరి కష్టం కాడ అర్ధగదం అటువంటి అర్ధగదం ఎత్తు ఆకాశానికి కష్టం పెరిచిన కష్టములు నా తల్లి మరణం అయిపోయానని అటువంటి కష్టం కాడ కూర్చొని కలకల కలకల కన్నీరు తీసిండు మరి 3 గడియలు వచ్చేదండి భార్య రామయ్య తండ్రి పేరు చెప్పమంటే నా తల్లి ఎల్లమ్మ ఎల్ల తగని బాధ పెట్టింది ఎక్కడ వెళ్ళిపోయాన కష్టముల్ల మరణం అయిపోయానా మళ్ళీ వదిలిపెట్టి ఎక్కడన్నా వెళ్ళిపోయానని చెప్పి మరి కళ్ళకి అడిగి పెట్టి పళ్ళకి దాచిన పెట్టి అరిచేతి రంజనం కొట్టి మరి అమ్మ ఎల్లమ్మ ఎల్ల భూదేవి పాలైపోతివా కష్టముల మరణం అయిపోతివా అని చెప్పి రంజనం కొట్టి కళ్ళ చూస్తుండ రాముడు భార్య రామయ్యా రాముడు ఏనాడు ఒక చెట్టు కురుకుతాడు చేద్దాం
అమ్మా జర ఇంటర్వ్యూ ₹1,00,000 బండి చేసేది ఒక్కసారి ఆగుతుంది జర కింద కూర్చోకొడతా నీకు ఆపరేషన్ గిట్ అయిందా తీసుకురా తీసుకురా 2 గ్లాసులు తీసుకురా 2-3 ముడిగిన వచ్చిందా ముడిగిన వస్తుంది ఏం చేస్తాం అంటే 3 అయినాక నానవుతుంది మైటర్ ఖాళీనే పెడతా కూర్చోండి ఉన్న ముగ్గురు చూసిపోతే కసగా బంద్ చేస్తాం మరి నేను బంద్ చేస్తాను అందరు పోయిరా